ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. We greet you all in the name of our Lord and Savior Jesus Christ. ఈ బైబిల్ స్టడీలో లాస్ట్ భాగంకు మనం వచ్చి ఉన్నాం. We have come to the last part of this Bible study. దాదాపు జూన్ నెల నుండి మనం సమ్మరైజ్ చేస్తూ వస్తున్నాం. From the month of June we have been summarizing. అయితే ఇది లాస్ట్ భాగం. Today it is the last part. మనం ప్రార్థన చేసి స్టడీలోకి వెళ్దాం. Let us pray and get into the study. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల మా యేసుక్రీస్తు, ఈ సాయంకాల సమయమునకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. O Holy Father and gracious Lord Jesus Christ, we thank you for this evening. ఈ రీతిలో నీ వాక్యముని క్రమముగా నేర్చుకొనుటకు ఈ దినం వరకు మీరు చూపిన కృపకై వందనాలు. Lord, we thank you for we could really study your word in a disciplined way. We thank you and praise you. ప్రభువా, ఈ దినం కూడా మేము నేర్చుకుంటున్న జయ జీవితమునకు అవసరమైనది. And దానిని today, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. and even today, what we are going to learn, it is really necessary for our victorious life. Lord, you bless this study. మీరే తండ్రి ప్రతి ఆటంకముని దూరపరచండి. Lord, remove every hindrance. ఈ స్టడీ ఇది చూస్తున్న వారు వింటున్న వారు అందరికి ఆశీర్వాదంగా చేయండి. All those who are watching and all those who are listening to this, let it become a blessing to everyone. మా జీవితాల్లో జయవంతంగా మారాలి. Lord, our lives should become victorious. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. In Jesus Christ's name we pray. ఆమేన్. Amen. మనము ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనమునకు మనం వెళ్దాం. Let us go to the book of Revelation chapter 12 and verse 11. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనం. Book of Revelation chapter 12 and verse 11. వారి గొర్రె పిల్ల రక్తమును బట్టి తాను ఇచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించున్నారు గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. And they overcame him because of the blood of the Lamb and because of the word of their testimony, and they did not love their life even when faced with death. వారి గొర్రె పిల్ల రక్తమును బట్టి వారు జయించి ఉన్నారు. They have overcome because of the blood of the Lamb. ఈ గొర్రె పిల్ల రక్తమును బట్టి అని చెప్పడంలో అర్థం ఏంటి? And what does it mean to say the blood of the Lamb? ఈ రక్తం అనేది ఒక వ్యక్తి మరణించారనడానికి రుజువై ఉన్నది. The blood is the proof that a person has died. ఇక్కడ వారి నిమిత్తము ఒకరు మరణించి ఉన్నారు. On behalf of them, one person has died. అందుకే ఆ రక్తమును బట్టి వీరు జయించారు. That's why, because of that blood, they overcame. ఆ రక్తము ఇక్కడ యేసుక్రీస్తు రక్తంగా మనం చూస్తున్నాం. And what we see here is this blood is the blood of Jesus Christ. ఎలాగది యేసుక్రీస్తు రక్తం అవుతుంది? And how does it become the blood of Jesus Christ? అక్కడ గొర్రె పిల్ల అని చెప్పి యోహాన్ రాస్తున్నాడు. John is writing here lamb. యోహాన్ సువార్త 1వ అధ్యాయంలో 29వ వచనంలో ఆయన ఏమన్నారంటే, In the Gospel of John chapter 1 and verse 29, what did John say? లోక పాపముని మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యేసుక్రీస్తుని చూసి ఆయన చెప్పాడు. When he saw Jesus Christ, he said, "This is the Lamb of the Lord who takes away the sins of the world." ఇది పాత నిబంధనకు సంబంధించిన సత్యం ఇది. And this is the truth regarding or concerning the Old Testament. గొర్రె పిల్ల అనేది పాపికి బదులుగా వధింపబడింది. The lamb was slaughtered on behalf of the sinner. ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు, When a person sins, పాపం యొక్క జీతం మరణం అనేది బైబిల్ ప్రిన్సిపల్. and the principle what Bible says is the wages of sin is death. మానవుని యొక్క జీవితంలో మరణం ఎలా ప్రవేశించింది? How did death enter the life of man? మరణం ఎందుకు చేదుగా ఉంది? Why is death very bitter?
మరణం ఎందుకు భయంకరమైన ఒక శత్రువుగా ఉన్నది? Why is death a great enemy? మరణం ఎందుకు భయాన్ని మనుషుల్లో తీసుకొస్తుంది? Why death is bringing fear in the minds of మనం the people? పాపులము గనుక. Because we are sinners. సో పాపమునకు పాపి చేసిన పాపానికి బదులుగా ప్రాయశ్చిత్తంగా గొర్రె పిల్లని వధించేవారు. So as a substitute for the sinner, the lamb is being slaughtered. ఆ గొర్రె పిల్లగా యేసుక్రీస్తు శరీరధారి వచ్చినప్పుడు యోహాన్ చెప్తున్నాడు, ఈయనే ఆ గొర్రె పిల్ల. And as Jesus came in the flesh as the Lamb of God, John says that he is the Lamb of God. ఈయనే ఆ వధింపబడవలసిన గొర్రె పిల్ల. He is the lamb to be slaughtered. ఎవరి నిమిత్తము? And for whom? లోక పాపముని మోసుకొని పో గొర్రె పిల్ల అన్నాడు. And he said he is the lamb who takes away the sins of the world. సో ఇక్కడ గొర్రె పిల్ల రక్తము అని యోహాన్ రాయటంలో ఉద్దేశం ఏంటంటే, And what is the purpose behind John writing the blood of the lamb? ఆ గొర్రె పిల్ల అనేది నా నిమిత్తము నా స్థానములో నా కొరకు యేసుక్రీస్తు చనిపోయాడు అనే సత్యంని తెలియపరిచేదై ఉన్నది. It is teaching us the truth that the lamb is the proof that he died just for me in my place as a substitution. గొర్రె పిల్ల అనేది యేసుక్రీస్తు నా స్థానంలో మరణించాడనే సత్యంని తెలియపరుస్తుంది. The lamb shows that Jesus Christ died in my place. గొర్రె పిల్ల రక్తం అనేది మరణము జరిగిందని రుజువుపరుస్తుంది. And the blood of the lamb is the proof that a death has taken place. సో వారు గొర్రె పిల్ల యొక్క రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి వారు జయించి ఉన్నారు. And what it is written here is they overcame because of the blood of the lamb and by the word of their testimony. ఏంటి వారు జయించినది? What did they overcome? ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు When a person sins, అపవాది వచ్చి నువ్వు పాపం చేసావని ఆ దోష భావముని లేక నేర భావముని కల్పిస్తాడు. when a person sins, the devil comes and brings that guilty feeling into that sinner. లేకపోతే ఇంకొక మాటలో చెప్పాలంటే ఆ నేరాన్ని మోపుతాడు. And in other words, we can say that he comes and accuses the person. సో నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, You have committed a sin, you have committed a mistake, తప్పిపోయావు, నువ్వు తప్పిపోయావు. and you have gone astray. సో ఇప్పుడు మనకి విమోచన ఏంటి? So now what is our ఈ redemption? ఆలోచన, ఈ ప్రేరణ నుండి మనకు వచ్చిన విమోచన ఏంటి? And what is our redemption from this thought or this influence? యేసుక్రీస్తు రక్తం. It is the blood of Jesus Christ. ఈ గొర్రె పిల్లగా యేసుక్రీస్తు నా స్థానంలో నా పాపముల కొరకు చనిపోయాడు కాబట్టి అపవాది ఎదుట బలముగా పనిచేసే ఆయుధం అవుతుంది. Because Jesus died in my place as the Lamb of God, his blood works very well against the devil. అపవాది యొక్క నేరము అక్యూసేషన్ విరుద్ధంగా అపవాది ఏం చెప్పినా దాన్ని జయించుటకు గొర్రె పిల్ల రక్తము. So the blood of the lamb is there to meet every charge and accusation of the devil against the believer. రోమియోలకు రాసిన పత్రిక In the letter to the Romans, ఇది ఎలా వర్కౌట్ అవుతుందని సంఘానికి పౌలు గారు రాస్తున్నారు. and Paul is writing to the church how this can work out for the church. ప్రాక్టికల్ గా ఇది ఎలాగ పనిచేస్తుంది? How this works practically. 3వ అధ్యాయము Romans chapter 3. రోమా పత్రిక 3వ అధ్యాయము తెలుగులో 26వ వచనము, ఇంగ్లీష్లో 25వ వచనం. In Telugu it is verse 26, in English it is verse 25. రోమా 3:26 చదువుతాను తెలుగులో. క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరచెను, whom God displayed publicly as a propitiation in his blood through faith. Through faith.
క్రీస్తు యేసు రక్తమందులి విశ్వాసము ద్వారా through faith in the blood of Jesus Christ. మనం ఏం చేశాం? సువార్త విన్నప్పుడు What we did when we heard the gospel, మన పాప క్షమాపణ నిమిత్తం యేసు క్రీస్తు రక్తమందు విశ్వాసం ఉంచాం. for the forgiveness of our sins, we believed in the blood of Jesus Christ. యేసు క్రీస్తు నీ రక్తంలో నా పాపాలు కడుగని అడిగి, And we asked him, Lord Jesus Christ, wash my sins with your blood. మీరు కార్చిన ప్రాయశ్చిత్త రక్తము నా పాపం నిమిత్తమే అన్నాం. And we said that the blood that you shed for the propitiation, it is for my sins. సో నన్ను కడుగు అని అడిగాను. And we asked him, you cleanse us or wash us. వెంటనే యేసు ప్రభు ఒక లీటర్ రక్తం తెచ్చి నా మీద పోసాడా, నీ మీద పోసాడా? Did Jesus Christ bring 1 liter of blood and pour it upon us? అలాగే జరిగేదైతే If it has to happen so, ఆయన రక్తం కార్చినప్పుడు ఎందరికైతే అది తగిలిందో వారందరూ శుద్ధులై ఉండాలి. then when he really shed his blood, whomever that blood touched, all of them should have been made holy or clean. ఆ రక్తంలో ఉన్న అణువు ఎంతవరకు పనిచేస్తుందో అంతవరకే పరిశుద్ధత శుద్ధి చేయబడడం జరిగి ఉండాలి. And how much the each Molecule. cell or molecule in the blood was there, only that much it would have worked. అంతవరకే పనిచేస్తుంది. It would have worked only that much. అయితే ఈనాడు ఎలా పనిచేస్తుంది సంఘానికి? But today, how is it working for the church? విశ్వాసమును బట్టి పనిచేస్తుంది. It is working through faith. యేసుక్రీస్తు రక్తమందులి విశ్వాసమును బట్టి ఆ క్రియ జరుగుతుంది. And because of faith in the blood of Jesus Christ, it is happening. ఇప్పుడు జయ జీవితంకి ఎలా పనిచేస్తుంది? Now for victorious life, how is it working? యేసుక్రీస్తు గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి జయ జీవితానికి పనిచేస్తుంది. Because of the blood of the lamb, it works for the victorious life. పాప క్షమాపణ నిమిత్తము ఆ రక్తమందు విశ్వాసం ఉంచి పొందుకున్నాము రక్షణ అనుభవం. We believed in the blood of Jesus and we received the salvation experience. ఇప్పుడు అదే గొర్రెపిల్ల రక్తమందు విశ్వాసం ఉంచి జయ అనుభవాల్ని పొందుకోవాలి. Now we should have the same faith in the blood of Jesus Christ and receive the experience of victorious life. అప్పుడు పాప క్షమాపణ అనుభవం పొందుకున్నప్పుడు ఏం జరిగింది? And when we received the experience of forgiveness of sins, what happened? ఆ రక్తం యొక్క ఓనర్ అయిన యేసుక్రీస్తు వచ్చేసాడు. The owner of the blood, Jesus Christ, he himself came. ఆయన రక్తం అది. It is his blood. ఆయన యందు విశ్వాసం ఉంచాం. And we believed in him. ఆయన రక్తమందు We believed in his blood. వెంటనే ఆయన నా యందే కదా విశ్వాసం ఉంచుతున్నారని ఆయనే వచ్చేసారు. And he immediately, since they are believing in me, he himself came. ఆయన వచ్చి మన హృదయంలో నివాసం చేయడం మొదలు పెట్టాడు. And he came and started dwelling in our hearts. జీవాన్ని ఇచ్చాడు. He gave his life. చనిపోయిన ఆత్మని బ్రతికింపజేశాడు. He revived the dead spirit. ఇదో గొప్ప అనుభవం. This is a great experience. అలాగే జయ అనుభవం ఇస్తాడు. And he gives such in Way. the similar way, he gives the experience of victorious life. యేసు గొర్రెపిల్ల యొక్క రక్తమందు విశ్వాసమును బట్టి ఆయన వచ్చి జయ అనుభవాలు ఇస్తాడు. Because of the faith in the blood of Jesus Christ, he himself comes and gives us the experience of victory. ఓటం చెందుతున్నావా? Are you being defeated? ఇది నా వీక్నెస్ అని పడిపోతున్నావా? Do you say this is my weakness and I fall? ఇది చాలా కష్టంగా ఉందండి జయించలేకపోతున్నానని అంటున్నారా? And do you say this is very, very difficult, I'm not able to overcome? పోరాటం భయంకరంగా ఉందండి నా శక్తి చాలట్లేదు అంటున్నారా? Do you say the warfare is very great, my power is not enough? ఈ గొర్రెపిల్ల యొక్క రక్తమందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి. You believe in the blood of Jesus Christ and pray. గొర్రెపిల్ల యొక్క రక్తమందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి. You pray, you believe in the blood of the lamb and you pray. అప్పుడు యేసుక్రీస్తు వస్తాడు. Then Jesus Christ will come. అక్కడ ఎలాగ దాన్ని ఓవర్కమ్ చేయాలో ఆయన చెప్తాడు. He will come and tell how to overcome that. ఆయన సెలవిస్తాడు మాట. He will give the word. ఆయన ఎలాగైతే రక్షణ విషయమైన మాట ఇచ్చాడో అలా సెలవిస్తాడు. How he gave the word for salvation, he will give the word for victorious life. ఆ విషయమై జయానికి ఏం చేయాలో చెప్తాడు. He will tell what we have to do in that matter
for victory. మన విశ్వాసంతో దాన్ని స్వీకరించినప్పుడు And when we receive it with faith, అప్పుడు జయాన్ని చూస్తాం. then we will see the victory. అప్పుడు రక్షింపబడినప్పుడు ఏం జరిగిందో So what happened when we were saved? అలాగే ప్రతి జయ అనుభవం విషయమై జరుగుతూ ఉంటుంది. Then the same will happen in every matter of victory. మీకు ఏ శోధన ఉన్నా, Whatever temptation ఏ you may సమస్య have, ఉన్నా, whatever problem, ఇదే ప్రిన్సిపల్. this is the principle. గొర్రె పిల్ల రక్తమును బట్టి వారు జయించారు. They overcame by the blood of the Lamb. వారు ఏం జయించారో ఒకసారి చూద్దామా? And let us see once what did they overcome. ఆ, వారు ఎవరిని జయించారండి? Whom did they overcome? గొర్రె పిల్ల రక్తమును బట్టి. Because of the blood of the Lamb. 9వ వచనంలో ఉన్నారు. We will read verse 9. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. Revelation chapter 12 and verse 9. ఘట సర్పము, The great dragon, ఆది నుండి ఉన్న సర్పము, the serpent of old, అపవాది, the devil, సాతాన్, and Satan. 4 పేరు కలిగిన ఆ వ్యక్తిని జయించారు. They overcame the person with these 4 names. ఆ వ్యక్తిని జయించారు They overcame that person. అంటే లూసిఫర్ ని వారు జయించారు. That means they overcame Lucifer. లూసిఫర్ నే గొర్రె పిల్ల రక్తమును బట్టి వారు జయించగలిగితే, If they could overcome Lucifer himself with the blood of the Lamb, మన ఎందుకు జయించలేము? why can't we overcome? మనం ఖచ్చితంగా జయిస్తాం. We will surely overcome. డెఫినెట్ గా జయిస్తాం. Definitely we will overcome. యోహాన్ చెప్పారు. And John said మొదటి పత్రిక 2వ అధ్యాయము in 1 John chapter 2, 13వ వచనం చూద్దాం. let us read verse 13. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించున్నారు గనుక మీకు రాయిచున్నాను. I am writing to you, fathers, because you know him who has been from the beginning. I am writing to you, young men, because you have overcome the evil one. మరలా 2వ భాగం. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. Young men, because you have overcome the evil one, I have written to you. ఏం చేశారు? What have they done? యవనస్తులు ఏం చేశారండి? What did the young people do? దుష్టుని జయించి ఉన్నారు. They have overcome the evil one గొర్రె పిల్ల రక్తమును బట్టి. because of the blood of the Lamb. ఎందుకు యవనస్తులు పడిపోతారని అనుకోవాలా? Why we should think that the young people will fall? లేక యవనస్తులు ఎందుకు మేం పడిపోతామని అనుకోవాలా? Why the youth should think that we will fall? బైబిల్ చెప్తుందా యవన ప్రాయంలో మీరు పడతారు? Does the Bible say that you will fall in your youth? మీరు వయసు పెరిగితే మీరు నిలబడతారు. And if you grow in age, you can stand? లేదు, అలా లేదండి. No, it is not like that. రక్షణ పొందిన తర్వాత మన ఆత్మీయ జీవిత వయసు అనేది ఒకటి ఉన్నది. And after being saved, we have an age of our spiritual life. దానిని బట్టి మన జయ జీవితాన్ని కట్టుకోవాలి. And because of that, we have to build our spiritual life. కొంతమంది చిన్న వయసులోనే రక్షింపబడతారు. Some people are saved at a very young age. కొంతమంది యవన వయసులో, Some people in their youth, కొంతమంది పెద్ద వయసులో, and some people when they are old. ఎప్పుడైనా రక్షింపబడవచ్చు. Anytime anyone can be అయితే saved. యవనస్తులు జయించి ఉన్నారు. But young people have overcome. అందుకనే వారికి ఏం రాస్తున్నాడంటే, That's why what he is writing to them, లోకమును ప్రేమించకండి, don't love the world, లోకంలో ఉన్న వాటిని ప్రేమించకండి, and don't love the things of the world. జయించి ఉన్న వారికి రాస్తున్నాడు. And he is writing to the ones who have overcome. ఎలాగా జయ అనుభవం ఇచ్చాడు దేవుడు? How God gave them that experience of victory. పాపము నుండి విడుదల ఇచ్చాడు. He gave them deliverance from sin. పాప క్షమాపణ ఇచ్చి విమోచించాడు. He gave the forgiveness of sins and redeemed. అది చాలు. That is enough. అది మంచి రుజువు.
That is a good proof. పాపము యొక్క దాస్యత్వం నుండి ఎవరు విడుదల చేయలేరు. And no one can redeem us from the slavery of sin. యేసుక్రీస్తు మాత్రమే. Only Jesus Christ. సో క్రీస్తు సహాయంతో దుష్టుని జయించాం. So with the help of Christ we have overcome the evil ఎన్నో one. సంవత్సరాలు పాపం యొక్క మోసంలో ఉన్నాము. And so many years we were in the deception of sin. అపవాదిని సేవిస్తున్నామని తెలియని స్థితిలో మనం ఉండిపోయాము. And we remained in a deception that we were serving the devil. అయితే ప్రభు ఏం చేశాడు? But what did the Lord do? యవనస్తులకు జయ జీవితం ఇచ్చాడు. He gave the young people victory. కాబట్టి ఎవరు మనం చెప్పకూడదు, So no one should say, నాకు జయ జీవితం అసాధ్యము, for me victorious life is impossible. మనకు అసాధ్యం. For us it is impossible. గొర్రె పిల్ల రక్తమును బట్టి లూసిఫర్ ని మనం జయించవచ్చు. But because of the blood of the Lamb, we can overcome Lucifer. అదే బైబిల్ చెప్పే సత్యం. That is the truth that the Bible ఘట tells. సర్పంని జయించవచ్చు. We can overcome the great dragon. వారు అలాగే జయించారు. They overcame in the same way. ఏ కాలంలో ఉన్నవారు వారు? And they were in what time? వారు మహాశ్రమల కాలంలో ఉన్నారు. They were in the great tribulation time. దేవుని యొక్క ఉగ్రత కుమ్మరింపబడుతుంది. And that time the wrath of God was being poured. అపవాదికి శక్తి బలమంతా ఇవ్వబడుతుంది. And all the power was given to the devil. సో మోసం చేస్తున్నాడు. So he is deceiving. బాగా బలమంతా కనబరుస్తూ అపవాది పనిచేస్తున్నాడు. And he is working with all his strength. ఆ సమయంలో వారు జయించారు. And in that time they overcame. మన ఆ కాలంలో లేము. We are not in that time. మన కరోనా వైరస్ కాలంలో ఉన్నాం. We are in the time of the coronavirus. చిన్న ట్రబుల్ తీసుకొచ్చింది కరోనా వైరస్. And corona brought a small trouble. అయితే ఆ ట్రబుల్ ఏం చేసిందండి? But what did that trouble do? అది ఆగకుండా దాదాపు 2 సంవత్సరాలు అవబోతుంది, అది అంతే కొనసాగుతుంది. It is not stopped. Almost it is 2 years and it is just continuing. దేవుని ఉగ్రత కుమ్మరింపబడే కాలంలో, And when the wrath of God is being poured, అపవాది ఫుల్ గా బలంగా పనిచేసే కాలంలో, when the devil is working with his full strength, గొర్రె పిల్ల రక్తంను బట్టి వారు జయించారు. because of the blood of the Lamb they overcame. మనం జయించగలము. We can also overcome. ఇంతవరకు ప్రభు జయమిచ్చాడు. Till now God has given victory. అందును బట్టి నిలబడి ఉన్నాము. And because of that we are standing. ఇంకను జయిస్తాము. And we will still more be victorious. ఏదున్నా జయిస్తాము. Whatever it is we'll overcome. గొర్రె పిల్ల రక్తంను బట్టి జయిస్తాము. Because of the blood of the Lamb we will overcome. మరి లేవికాండం 26వ అధ్యాయము In the book of Leviticus chapter 26 21వ వచనం. and verse 21. లేవికాండం 26వ అధ్యాయం 21వ వచనం. మీరు నా మాట విననొల్లక నాకు విరోధంగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మును బాధించదను. If then you act with hostility against me and are unwilling to obey me, I will increase the plague on you 7 times according to your sins. ఇంకా ఎవరు తట్టుకోగలరా ఉగ్రతని? Who can really bear that wrath? పాపం చేస్తే 7 మిమ్మల్ని బాధిస్తానన్నాడు. And he said, if you sin 7 times more, you will be facing the trouble. విరోధంగా నడిస్తే 7 బాధ. If you walk against God, 7 times trouble. అదే ఇక్కడ చెప్పబడిన మాట. That is what is written here. మరి ఇంత కోపాన్ని, ఉగ్రతని ఎవరు తట్టుకోగలరు? And who can really bear this much wrath? అందుకే మనం చదివిన రోమా 3:25లో 26లో పౌల్ గారు ఏమంటున్నారు? So in Romans 3:25, what is Paul saying? తెలుగులో 26, ఇంగ్లీష్లో 25. In English it is 25, in Telugu 26. ఆయన రక్తమందులు విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. And what is written here is in 26. Romans 3:25. Romans 3:25.
whom God displayed publicly as a propitiation in his blood through faith. కరుణాధారముగా, As a propitiation. ఈ కరుణ అనేది కరుణకు ఆధారంగా యేసుక్రీస్తుని దేవుడు అనుగ్రహించాడు. God gave Jesus Christ as a propitiation. ఈ కరుణా పీఠం అనేది పాత నిబంధనలో ఉన్న ఒక కార్యం. The mercy seat, we see this in the Old Testament. మందసం పెట్టి మీద ఉండేది. It is on the Ark of the Covenant. దాని మీద 7 సార్లు ప్రధాన యాజకుడు ఆ డే ఆఫ్ ప్రాయశ్చిత్త దినమున వెళ్ళి ఆయన రక్తముని చిలకరించేవాడు. On the day of atonement, the high priest used to go and sprinkle the blood on the mercy seat 7 times. 7 రేట్లు నేను దండిస్తానన్నాడు కదా. And here what is written is 7 times I will punish. అంటే పరిపూర్ణంగా మీరు పొందుకుంటారని. That means completely you will receive. సో ఇక్కడ కంప్లీట్ గా కరుణ పొందుకోవడానికి ఆ పని చేసేవారు. And here for completely to receive the grace, to receive the mercy that was done. ఇక్కడ అదే పౌలు గారు చెప్తున్నారు. Same thing Paul is saying here. ఒకవేళ విరోధంగా చేశాను నేను, if at all I have done this against him, నేను పడిపోయాను, or I have fallen, నేను బాగా తప్పిపోయాను, oh I have really gone astray, దేవుని కరుణ కొరకు గొర్రె పిల్ల యొక్క రక్తమందు విశ్వాసం ఉంచండి. for the mercy of God believe in the blood of the Lamb. అంతేగాని విడిచిపెట్టేయకండి. Don't leave it. అపవాదికి చోటు ఇవ్వకండి. And don't give place to the devil. అంతే నీ జీవితం అయిపోయిందంటే వినకండి. And if he says that's all, your life is over, don't listen to him. నీ భవిష్యత్తు అంతా పాడైపోయిందని అపవాది చెప్తే వినకండి. And if the devil says your future is spoiled, don't listen నువ్వు ఇలా to it. చేసుకున్నావు కాబట్టి, నిర్ణయం తీసుకున్నావు కాబట్టి అయిపోయిందిలే అని అంటే వినకండి. If the devil says because you have taken this decision everything is over, don't listen to that voice. తప్పే చేసినా, Even though you have done a wrong thing, మీరు దేవునికి విరుద్ధంగా ఒక డెసిషన్ తీసుకున్నా, though you have taken a decision against God, ఆ ఉగ్రతకు బదులుగా కరుణ పొందుకోవడానికి instead of wrath to receive the mercy, ఏ గొర్రె పిల్ల యొక్క రక్తమందు, క్రీస్తు రక్తమందు విశ్వాసం ఉంచండి. you have to believe in the blood of the Lamb, the blood of Jesus Christ. ఆ దాని ద్వారా కరుణ పొందుకుంటాం. And because of that, or through that, you can receive the mercy. దానిని బట్టి మనం జయిస్తాం. And because of that, we will ఆ overcome. పరిస్థితిని దాటి వెళ్తాం. We will cross that situation and go. ఈనాడు ఈ సత్యం మనం నేర్చుకోవాలి. Today we have to learn this truth. క్రీస్తు యేసు రక్తమందు విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా మనకు బయలుపరచను, అనుగ్రహించు. And whom God displayed publicly as a propitiation in his blood through faith. సో ఆ రక్తమందు విశ్వాసం ఇశ్రాయేలు ప్రజలందరూ ఉంచేవారు. So all the people of Israel believed in the blood. ఆయన చిలకరిస్తున్నాడు, మన పాపములన్నీ కప్పివేయబడి కరుణ పొందుకుంటాం. He is sprinkling the blood and all our sins are covered and we will receive the mercy. ఈనాడు మనం విశ్వాసం ఉంచాలి. Today we have to believe. అందును బట్టి మనకు జయ జీవితం దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు. And because of that, God is promising the overcoming యోహాను life. సువార్త 16:33 ప్రభు ఏం చెప్పారు? In the Gospel of John chapter 16 and verse 33, what did the Lord say? నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకముని జయించి ఉన్నాను. These things I have spoken to you so that in me you may have peace. In the world you have tribulation, but take courage, I have overcome the world. సో ప్రభు చెప్పిన మాట ఏంటండి? So what is the word of the Lord? నేను జయించాను. I have overcome. నీకు శ్రమలు వస్తుంది. Tribulation will come to నా you. శిలువ మరణం ద్వారా జయించాను. But I have overcome through my death on the cross. నా బ్రతుకులో జయించాను. In my life I overcame. నా మరణము పునరుద్ధానం ద్వారా జయించాను.
And in my death and resurrection I overcame. మీరు నా యందు నమ్మిక ఉంచండి, And you believe in me. నా రక్తమందు నమ్మిక ఉంచండి. You believe in my ఈ blood. లోకంలో శ్రమలు వచ్చినప్పుడు నమ్మండి, And when you have tribulation in the world, believe in me. ధైర్యం తెచ్చుకోండి. And take courage. నేను జయించాను కాబట్టి Because I have overcome, మీరు జయిస్తారు. you will also అదే overcome. ప్రభు చెప్తున్న మాట శిష్యులకి, And that is the word of the Lord to his disciples. క్రైస్తవులందరికీ ప్రభు చెప్తున్న మాట అది. And for all Christians, it is the word of the Lord. మీరు జయిస్తారు. You will overcome. అంతేకాదు, Not only that, ఇంకోటి వాక్ చేశాడు, one more thing he నా promised. సమాధానం మీలో ఉంటుంది. And he said, my peace will be ఆ with you. శ్రమల్లో నా సమాధానం ఉంటుంది. In that tribulation, that peace will be there. మీరు జయిస్తారు, You will overcome. సంతోషం కూడా సంపూర్ణమవుతుంది. And even your joy will be complete. ప్రభు 33.5 సంవత్సరాల్లో ఆయన జయించని ఒక కార్యం అనేది లేదు. And the law for the Lord in the 33.5 years, there was nothing that he could not overcome. అన్ని జయించారు. He overcame everything. అందుకే ఆ జయ జీవితం మనకు ప్రామిస్ చేశారు. And that's why he promised that overcoming life for సో నేను us. ప్రభుని నమ్ముకున్నానండి, And so I have believed in the Lord, నాకు శ్రమలు కలుగుతుందండి, and I have so many నాకు చాలా problems. ప్రాబ్లమ్స్ వస్తుందండి. I am having so many మీరు problems. జయిస్తారు. You will surely overcome. జయించడానికి వస్తున్నాయి శ్రమలు. All the problems are coming so that you can overcome. అవన్నీ మనల్ని స్థిరపరచడానికి, బలపరచడానికి, And all that is to establish us అండ్ and to strengthen us మనల్ని క్రీస్తు వలె చేయడానికి, and to transform us like Christ క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచడానికి. and to prepare us for his coming. కాబట్టి మనం జయిస్తాం. And that's why we will అందుకే overcome. ధైర్యంగా ఉండండి అంటున్నాడు. So he says, you be of good ఎవరు courage. ధైర్యం కోల్పోదు. Nobody should lose ప్రభు courage. మాట యందు విశ్వాసం ఉంచాడు. Let you believe in the word of the Lord. ఇది మొదటిగా వారు చెప్పారు. This is the first thing that they said. అయితే ప్రకటన 12:11 ఇంకోటి ద్వారా జయించారని మనం చూస్తున్నాం. And in Revelation 12 and 11, we see that through one more thing they overcame. అది ఏంటంటే అది What is that? తామిచ్చిన సాక్ష్యమును బట్టి, Because of the word of their testimony. ఏమండి, సాక్ష్యమును బట్టి వారు జయించున్నారు. Because of their testimony, they have overcome. గొర్రెపిల్ల రక్తమందు విశ్వాసం మాత్రం కాదు, Not only the faith and the blood of the Lamb, సాక్ష్యమును బట్టి. also through the testimony. సామెతల గ్రంథము 24వ అధ్యాయము In the book of Proverbs, chapter 24, 27వ వచనంలో ఏం రాయబడి ఉంది? in verse 27, what is written? సామెతలు 24వ అధ్యాయం, రాంగ్ రెఫరెన్స్. సామెతలు 24వ అధ్యాయము 11వ వచనం, Verse 11, 11, 12 వచనాలు. verse 11 and 12. ప్లీజ్ రీడ్. Deliver those who are being taken away to death, and those who are staggering to slaughter. Oh, hold them back. If you say, see, we did not know this, does he not consider it who weighs the hearts? And does he not know it who keeps your soul? And will he not render to man according to his work? చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునకు పరుగెట్టు జోగుచు, నాశనమునందు పడు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకున్న ఎడల హృదయములను శోధించువాడు నీ మాటని గ్రహించును కదా, నిన్ను కనిపెట్టువాడు దానిని ఎరుగును కదా, నరులకు వారు వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయను కదా. జ్ఞాని ఏమంటున్నాడండి ఇక్కడ? What is the wise man saying here? చావునకు పట్టబడిన వారిని, మరణమునకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా? What he is saying is, those who are taken away to death and those who are staggering to slaughter, will you not deliver them? అంటే నువ్వు సాక్షి జీవితం జీవించవా? Will you not live a life of testimony? జీవిస్తే సాక్ష్యం చెప్పవా?
If you live, will you not save? ఎందుకు జీవం గురించి వారు చావునకు పోయే వారికి చెప్పవు? Why will you not tell about life to those who are going to die? ఎవరైతే తూలుచున్నారో జోగుచున్నారో వారికి జీవం మార్గముని ఎందుకు తెలియపరచవు? And those who are staggering to death or slaughter, why will you not show the way of life? నువ్వు చెప్పకపోతే, If you will not tell, నాకు తెలియదండి ఈ విషయాలని నువ్వు చెప్పగలవా? can you say that I don't know all these things? నీ హృదయాన్ని చూస్తున్న దేవుడు నీ సంగతిని ఎరిగి ఉన్నాడు కదా. And the God who sees your heart, He knows everything about you. నిన్ను కనిపెట్టి చూచున్నవాడు నీ కార్యములన్నీ ఎరిగి ఉన్నాడు కదా. And the one who sees you, He knows what you are doing. ఆయనకు తెలుసు కదా అన్ని. He knows everything. మరి ఎలా నువ్వు తప్పించుకోగలవు అని అడుగుతున్నాడు. And He is asking, how can you escape? నీ ప్రాణము రక్షింపబడింది, రక్షణ అనుభవంలోకి వచ్చింది. And your soul was saved, and you were saved. దేవుడు దాన్ని చూస్తున్నాడు. And God is seeing that. నీ రక్షణ జీవితం కొరకు నువ్వు ఏం చేస్తున్నావు కనిపెట్టి చూస్తున్నాడు. And He is waiting and watching and seeing what you are doing for your salvation. నీ రక్షణ జీవితం విషయమై, For your saved life. నీ ఆత్మీయ జీవితం విషయమై, For your spiritual life. నువ్వు అన్ని చేసుకుంటూ You do everything. ఒకరు చెప్పకుండా ఉంటే, And if you remain without telling anyone, దేవుడు అడగడా అని చెప్పి ఈ ప్రశ్న వేస్తుంది. will not God ask you? దానికి తగిన ప్రతిఫలం ఇవ్వడా? And will He not give you its reward? ఆ రివార్డ్ ఏంటంటే What is that reward? ఓటం, It is defeat, ఫెయిలియర్, failure, అపజయం. and defeat. ఇదే రివార్డ్. This is the reward. సాక్షి వారిచ్చిన సాక్ష్యమును బట్టి జయించున్నారు. They overcame because of the word of their testimony. ఈనాడు సాక్ష్యము చెప్పకుండా ఉండుట బట్టి మన ఓటాన్ని ఎదుర్కొంటున్నాం. Today, because we are not sharing our testimony, we are facing defeat. ఇది ఈ సత్యము బైబిల్లో నుండి మనం నేర్చుకోవాలి. And this truth we have to learn from the వారు Bible. జయించింది గొర్రెపిల్ల రక్తమును బట్టి మాత్రం కాదు, They overcame not only because of the blood of the lamb, సాక్ష్యము చెప్పుతూ ఉన్నారు కాబట్టి జయించారు. because they were giving the testimony, they overcame. సాధారణంగా ఏమంటారు? సాక్ష్యం చెప్తే శ్రమలు వస్తాయి కదా అంటారు. Commonly what they say is, if you go and share your testimony, you will have problems. లేదు, సాక్ష్యం చెప్తే జయిస్తాం. No, when we share the testimony, we will overcome. అదే బైబిల్ చెప్పే సత్యం. That's the truth of what the Bible teaches చాలా us. సార్లు సత్యమునకు పాపులర్ ఒపీనియన్ కు ఆపోజిట్, రెండు కూడా ఆపోజిట్ గా ఉంటుంది. Many times the popular opinion and the truth of the Bible, it will be opposing each other. ఆ రెండు కుదరదు. And both will not be ఇది క్రైస్తవుల యొక్క same. పాపులర్ ఒపీనియన్. And this is the popular opinion of the Christians. ఎవరిదైనా కానివ్వండి, It can be anyone's. మనం జయించాలంటే But if we have to overcome, సాక్ష్యము చెప్పాలి. we have to share our మనం ఏం testimony. పొందుకుంటున్నామో దాన్ని ఇవ్వాలి. And what we have received, we have to give. అవకాశం వచ్చిందా చెప్పాలి. And whenever we have the opportunity, we have to ఒక tell. వ్యక్తి మరణంలోకి వెళ్తున్నాడని తెలుసా చెప్పాలి. And if you know that one person is going to die, you have to tell him. నోనో, ఒక వ్యక్తి మరణ మార్గంలో వెళ్తున్నాడని తెలుసా మీరు చెప్పాలి. If you know that a person is on the way of death, you have to tell him. ఎందరున్నారు మన భారతదేశంలో? And so many are there in our మన country. ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? In our family, so many are there. మన బంధువులు ఎంతమంది ఉన్నారు రక్షణ లేని వారు? Among our relatives, so many are there without మరి salvation. మన సాక్ష్యం ఏంటి? What is our testimony? అది వారు జయించడానికి కారణం. And that was the reason for their victory. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 27వ వచనము. In the book of Joshua, chapter 24 and verse 27, జనులందరితో, యెహోషువ 24:27, జనులందరితో ఇట్లా నేను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడిన కదా, వినబడిన గనుక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండును. Joshua said to all the people, behold,
This stone shall be for a witness against us, ఆ, for it has heard all the words of the Lord which he spoke to us. ఆ. Thus it shall be for a witness against you, so that you do not deny your God. ఈ రాయి సాక్షిగా ఉంటది అన్నాడు. He said, the stone will be a witness, ఎందుకంటే మాటలు వినిపింపబడింది, because the words were heard. దేవుని మాటలు వినిపింపబడింది. The words of the Lord was heard. దానికి విరుద్ధంగా మీరు నడుస్తే ఈ రాయి సాక్ష్యం చెప్తుంది అన్నాడు. And he said, if you go against that, this stone will witness. ఈనాడు మీకు మనస్సాక్షి ఉన్నది. Today you have the conscience. దేవుడు రివైవ్ చేసిన మనస్సాక్షి, ఉజ్జీవింపజేసిన, జీవం ఇచ్చిన మనస్సాక్షి The ఉన్నది. conscience which was revived by God. ఎలాగ మన ఇతరులకి మరణ మార్గంలో వెళ్తున్న వారికి చెప్పకుండా ఉండగలం? How can we remain without telling the people who are in the way of death? ఈ వైరస్ వచ్చినప్పుడు When this virus came, నిమ్మకాయలు పిండుకొని తాగండి, uh, you squeeze the lime and drink. దాంట్లో పసుపు వేసి తాగండి, Put some turmeric in that and తేనె వేసి drink. తాగండి, Put some honey in ఈ that, ఆవిరి పట్టండి, and you do the steaming. అలా చేయండి, ఇలా చేయండి. ఎంత మందికి చెప్పాం మనం? And we told this to so many people. ఎందుకని చెప్పాం? Why did we tell? ఈ దేహానికి మరణాన్ని అవాయిడ్ చేసుకోవడానికి, To avoid death for this body, ఈ ఈ దేహానికి వ్యాధిని అవాయిడ్ చేయడానికి మార్గం. to avoid sickness for this body, మన మనస్సుకు బాధ రాకుండా కాపాడుకోవడానికి మార్గం. and a way to prevent our mind ఫ్రమ్ సఫరింగ్. from suffering. అందుకే కదండి చెప్పుకున్నాం. That's why we used to tell. ఎన్ని వాట్సాప్ పోస్టులు వచ్చినాయి, And so many WhatsApp posts ఎన్ని came. ఫార్వర్డ్ చేశారు మీరు, So many you forwarded. ఎంత మందికి ఫోన్ లో మాట్లాడారు మీరు, And to how many people you spoke over the phone. ఎంత డిస్కషన్ జరిగింది బ్రతుకు గురించి. And so much of discussion took place about life. ఎందుకు మన సాక్ష్యం చెప్పట్లేదు? Why we are not sharing our testimony? నిత్య కాలం నరకం నుండి తప్పించుకోవడానికి మార్గం మనకు మాత్రమే వచ్చు కదా, తెలుసు కదా. And only we know the way to reach that eternal life. నరకం తప్పించుకోవడానికి మార్గం మనకు మాత్రమే తెలుసు కదా. Only we know the way to escape death. నరకం, Hell. మరణాన్ని దాటి వెళ్ళుటకు మార్గం మనకే తెలుసు కదా. And only we know the way to cross death. మరి అన్ని తెలుసున్నప్పుడు ఎందుకు మనం చెప్పట్లేదు? So when we know all this, why we are not telling? మనం ఏం కోల్పోతున్నాం? What are we losing? ఆత్మలను మాత్రం కోల్పోవట్లేదు, We are not losing only the souls. మన జీవితంని కోల్పోతున్నాం. We are losing our victorious life. మన ఓటములోకి వెళ్తున్నాం. We are going into defeat. మనకు దారి తెలియట్లేదు. We do not know the way. ఈ ఓటం నుండి బయటికి ఎలా రావాలో తెలియని స్థితిలో ఉంటున్నాం. We don't know how to come out of this ఈ defeat. అపజయం నుండి ఎలాగ రావాలో తెలియని స్థితిలో ఉంటున్నాం. We don't know how to come out of this దానికి failure. కారణం ఏంటండి? The reason, రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా సాక్ష్యం చెప్పాలి. all those who are saved, each one should share the testimony. వారు సాక్ష్యం చెబుతానే ఉండాలి. And they should continue to tell. ఆత్మల్ని రాజ్యంలో నడిపిస్తానే ఉండాలి. And they should continually lead ఇది the souls. చేస్తున్న వారి జీవితాలని చూడండి. And see the lives of the people who do this. వారు జయ జీవితం జీవిస్తున్నారు. They are living victorious వారు life. పోరాడట్లేదండి జయించడానికి. They are not battling for victory. వారు గొర్రెపిల్ల రక్తమందు విశ్వాసం ఉంచుతున్నారు. They are believing in the blood of the వారు Lamb, సాక్ష్యం చెప్తున్నారు. and they are giving their మీరు కూడా testimony. ఈ రెండు చేయండి. You also do these మీరు two ట్రై things. చేయండి ఈ రెండు. You try these మీరు two ఇతరులకు things సాక్ష్యం చెప్పడం ప్రారంభించండి. and start giving your witness మీ to జీవితం others. జయవంతంగా మారుతుంది. Your life will become victorious. ప్రభు మీకు తోడుగా The ఉంటున్నాడు. Lord will be with you, దేవుని ఆత్మ మీ పైన ఉంటుంది. and the Spirit of the Lord will be on అందుకే you. జయ జీవితం. And that's why ఎందుకు victorious life. సాక్షిగా ఉండాలి? ఎందుకు దేవుని ఆత్మ ఇవ్వబడి ఉన్నాడు? Why the Spirit of the Lord is given. ఎందుకు దినదినం దేవుని ఆత్మ మనకు అవసరం? Why we need the Spirit of the Lord every ఎందుకు day. దినదినం దేవుని సహాయం అవసరం? Why we need the help of Him every day. సాక్షిగా ఉండడానికి. To be a witness. అది లేనప్పుడు ఆయన సహాయం లేదు, And if that is not there, His help is not ఆయన there. పని లేదు, పరిశుద్ధాత్మ పని లేదు మనలో. The work of the Holy Spirit is not in us. అదే కదా చెప్పాడు శిష్యులకైనా. That's what He said to the శక్తి disciples. కావాలి, సాక్షులై ఉండాలి, కాబట్టి దేవుని పరిశుద్ధాత్మ.
You need power, you have to be witness, and so the Holy Spirit. అది చేయకపోతే పరిశుద్ధాత్మ శక్తి లేదు. If that is not there, then the power of the Holy Spirit is not there. బలహీనమై పడిపోతున్నాం. We'll become weak and fall. అదే జరుగుతుంది. That is what will happen. రక్షణ పొందిన వారు ఎందుకు పడిపోతున్నారు? Why those who are saved fall away? ఇది కారణం అవుతుంది. This is the reason. మన సాక్ష్యం చెప్పట్లేదు. We are not sharing our testimony. ఇద్దరు కోట్స్ ఉన్నాయి ఇక్కడ, నేను వేసుకొని వచ్చాను. I have brought two quotes of two people. వారి జీవితాలు వారిద్దరు జై జీవితం జీవించారు. Both of them led a victorious life. మొదటి ఆయన డియట్రిచ్ బాన్హాఫర్. The first one is Dietrich Bonhoeffer. రెండో ఆమె ఒక లేడీ, ఒక ఆయన, ఒక ఆమె, ఇద్దరు పెట్టాను. రెండోది ఎమీ కార్మైకల్. And second is a lady, her name is Amy Carmichael. మొదటి ఆయన ఆథర్, ఫిలాసఫర్, ప్రీచర్. First one is an author, philosopher and preacher. రెండో ఆమె ప్రీచర్, మిషనరీ, సోషల్ వర్కర్. The second one, she was a preacher, missionary and social worker. మొదట ఆయన చెప్పింది చూడండి. And see what the first one told. ప్రతి దినము ఒక క్రమమును, క్రమశిక్షను పొందుకుంటుంది. The entire day receives order and discipline when it acquires unity. ఈ ఐక్యత అనేది ఉదయాన్నే చేసే ప్రార్థనలో ఉంటుంది. This unity must be sought and found in morning prayer. వెదికి ఉదయమున చేసిన ప్రార్థనలో వెదికి దీన్ని కనుగోవాలి. And we have to seek and find it in the morning prayer. ఆ ఉదయకాలం చేసిన ప్రార్థనే ఆ దినాన్ని నిర్ణయించదై ఉన్నది. And the morning prayer determines the day. అదే ఆయన సీక్రెట్, ఆయన సక్సెస్ఫుల్ గా క్రైస్తవ జీవితం జీవించడం. And that was the secret of successful Christian life. డైలీ దేవుని ఆత్మ, దేవుని మీద ఆధారపడవలసిన అవసరం దేనికి? And why to depend on God and His Spirit every day? ఎందుకు ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలా? Why we have to pray as soon as we get up in the morning? ఆయన సాక్షిగా ఉండడానికి, To be His witness. అందును బట్టి జయ జీవితం. And because of that, victorious life. ఈమె ఏం చెప్పిందో చూడండి, ఏమీ కారణం. And see what Amy Carmichael said. మన మనస్సు యొక్క తలుపుల్ని మూసేయడానికి శక్తి అనేది మనకి ఇవ్వబడి ఉన్నది. We have been given the power to close the door of the mind. మన మనస్సు యొక్క తలుపుల్ని మూసివేయడానికి, అనవసరమైన వాటికి మూసివేయడానికి శక్తి మనకి ఇవ్వబడిందట. We have been given the power to close the door of the mind. ఈ శక్తిని మనం వాడకుండా పోగొట్టుకోవచ్చు. We can lose this power through disuse. అంటే వాడకపోతే పోతుంది శక్తి. If we don't use it, that power will go. వాడితే పెరుగుతుందట. And she said if it will increase with use. ఎలాగా? How? దినదినము క్రమశిక్షణ బట్టి, By daily discipline. మన అంతరంగిక మనుషుని యొక్క చిన్న చిన్న కార్యాలని క్రమశిక్షణ పెట్టుటలో జరుగుతుంది. Of the inner man in things which seem small. మన దృష్టిలో చిన్నగా కనబడుతుంది. In our view or sight, it will be very small. ప్రేయర్ చేయడం, మార్నింగ్ ప్రేయర్ అనేది చాలా తేలిగ్గా కొంతమందికి కనబడుతుంది. For some people, morning prayer will look very lightly for them. బైబిల్ చదవడం అనేది ఒక చిన్న తేలికైన, ఒక చిన్న స్మాల్ థింగ్, ఇట్స్ అ లైట్ థింగ్. Reading the Bible will be a small thing for పెద్ద them. మ్యాటర్ కాదు. It will not be a big matter. ఆ చిన్న విషయాలే మన ఆంతరంగిక పురుషుల్లో శక్తిని కలుగజేస్తుంది. But these small things will increase the strength in the inner man. ఆత్మ వాక్యం అనే ఆత్మ సత్యం మీద ఆధారపడబట్టి అని చెప్పి. And she said by reliance upon the word of the Spirit of truth. వాక్యం అనే ఆత్మ అనే సత్యం. The word of the Spirit of truth.
సత్యానుసారమైన ఆత్మానుసారమైన వాక్యమందు ఆధారపడుట నిమిత్తము. And she said to depend on the spirit of truth, that is Word of the Spirit. word of the spirit of truth. సో ఆయనేమో ప్రేయర్, He said about prayer, ఆమె వాక్యం మీద. and she said on the word of God. ఆమె 14 సంవత్సరాలు మంచం పాలైంది. And she was bedridden for 14 years. ఆమె కంప్లైంట్ చేయలేదు. She did not complain. కింద పడి కాలు ఎముక ఎరిగిపోయింది. Where she fell down and the bone was fractured. అప్పట్లో వైద్యం సరిగా లేదు. And in those days, no proper medical treatment. మంచం మీద ఉండే పరిచర్య చేసింది. She was on the bed, but she did the ministry. ఆమె ప్రభుని సేవించింది. She served the Lord. పాటలు పాడి దేవుణ్ణి ఆరాధన చేసి స్తుతించింది. She sang songs and worshipped the Lord. ఆమె రాసిన పోయమ్స్ పాటలు ఉన్నాయి. And there are songs and poems that she వాటిని wrote. ఇప్పుడు వాడుతున్నాము. And even now we use them. ఆమె జయించింది. She overcame. ఏదైనా జయించిందా? She overcame anything. ఎందును బట్టి అండి? Because of what? ఆ ఆత్మానుసారమైన సత్యానుసారమైన వాక్యం మీద ఆధారపడుతుంది. By depending upon the word of the spirit of truth. దాని ద్వారా మనస్సు యొక్క తలుపుల్ని మూసివేసింది. And through that she closed the door of the mind. ఏ అనవసరం వస్తుందో మూసేసింది. All unwanted things, she just closed the door. సో ఆ మనస్సు డిప్రెషన్ లోకి వెళ్ళలేదు. So her mind did not go in depression. డిస్కరేజ్మెంట్ లోకి వెళ్ళలేదు. It didn't go in discouragement. 14 సంవత్సరాలు మంచం పాలైన జయించింది. Though she was on the bed for 14 years, she overcame. అపవాది ఆమె పరిచర్ని ఆపలేకపోయాడు. And the devil could not stop her ministry. ఆమె ఆరాధన, ఆమె స్తుతిని ఆపలేకపోయాడు. And he couldn't stop her worship. మనస్సు యొక్క తలుపు అపవాదికి ముయ్యబడి ఉంది. And the door of the mind is closed for the devil. ఆమె అంది డైలీ దాన్ని మూయడానికి శక్తి ఇంక్రీస్ అవుతుంది. And she said every day that power was increasing. అదే జరుగుతుంది. That's what will ఇది జయ happen. అనుభవం. This is the experience of వీరిద్దరి యొక్క victory. అనుభవముని చెప్పారు. And both their experiences they shared. దాన్ని ప్రిన్సిపల్ రూపంలో చెప్పారు. And they told it as a అది principle. బైబిల్లో ఉన్న సత్యమే. It is the truth in the Bible. మనం పాటిద్దాం. Let us follow మన that. మనస్సు యొక్క తలుపుని మూసేద్దాం. Let us close the door of our mind. ఆత్మానుసారమైన వాక్యం, The word of the spirit of truth. సాక్ష్యం చెప్పుదాం. Let us share the testimony. సత్య వాక్యం సాక్ష్యం చెప్పుదాం. Let us share this word of truth. డైలీ ప్రేయర్ చేద్దాం. Let us pray every day. ఉదయాన్న ప్రార్థన చేసి అడుగుదాం. Let us pray in the morning and ask ఈ Him, దినం సాక్షిగా ఉండాలి ప్రభా. Lord, today I have to be a witness. సాక్ష్యం చెప్పాలి. I should share the testimony. దేవుని ఆత్మ దిగి వచ్చి బలపరుస్తుంది. The Spirit of God will come down and అప్పుడు strengthen జయ you. జీవితము. Then the victorious life. ఈ 19 భాగాలుగా సమరైజ్ చేయగలిగాము. And as 19 parts, we could summarize this. జూన్ నెల ప్రారంభించాం. And we started in the month of June. నవంబర్ వరకు వచ్చాం. And we have come to ఇది November. దేవుని కృప. This is God's grace. మరి క్రైస్తవ ప్రార్థన సహవాసం వారికి బాగా తెలుసు. And the people in CPF, they all know very well ఎప్పుడు స్టార్ట్ చేసాం, when we started, ఎలాగ జరిగింది, how it happened, ఎలాగ సమరైజ్ కూడా చేసుకున్నాం. and how we summarized ఇది it. దేవుని కార్యం. This is God's work. అంటే దాని అర్థం ఏంటి? What does it mean? ఇది వింటున్న వారు చూస్తున్న వారు అందరూ జయ జీవితం జీవించాలి అని దేవుని యొక్క ఉద్దేశం. The purpose of God is those who watch this and listen to this should live victorious life. అది వైరస్ అయినా జయించాలి, Whether it is virus, they should శ్రమ overcome. అయినా Whether జయించాలి, it is suffering, they should overcome. శోధన అయినా జయించాలి, Temptation, they should overcome. ఏదైనా జయించాలి. Whatever it is, they should జయ overcome. జీవితం దేవుని ఏర్పాటు. And the victorious life is God's ఈ arrangement. సత్యం మనం స్వీకరిద్దాం. Let us receive this truth ఈ సత్యముని మన జీవితానికని అన్వయింపజేసుకుందాం. and let us apply this truth for our life. మనం జయిద్దాం.
and let us ఘట overcome. సర్పాన్ని, Let us overcome the dragon, ఆది నుండి ఉన్న సర్పాన్ని, the serpent of old, అపవాదిని, the devil సాతాన్, and Satan వాని దూతల్ని, and its angels, ఏదైనా కానివ్వండి, whatever it may be. క్రీస్తు జయించాడు కాబట్టి Because Christ మనం overcame, జయిద్దాం. we will also overcome. ప్రార్థించేద్దాం. Let us pray. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, O Holy Father, ఈ జయ జీవితం అనే అంశంని మేము సమ్మరైజ్ చేసి ఇదను ముగించుకోవడానికి కృప చూపించినందుకు వందనాలు. Lord, we thank you for the grace that you gave us to summarize on this theme of victorious life. ఇది ఎప్పుడో ప్రారంభించాం 19లో. Lord, in 19 we started this. 19 నవంబర్లో ప్రారంభించాం. In 2019 November we started this. 2 సంవత్సరాలు Almost 2 years. ఈ అంశంని ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చూసాం. And we saw right from the book of Genesis to the book of Revelation. నీ నడిపింపుకై వందనాలు. We thank you for your నీ guidance. కృపకై వందనాలు. We thank you for your నీ grace. ఆలోచనకై వందనాలు. Thank you for your ఈ thoughts. చిన్న మంద పైన మీరు దృష్టి ఉంచి కలిగి ఉన్న గొప్ప తలంపులు, ఉన్నతమైన తలంపులు బట్టి వందనాలు. And thank you for your great purposes that you have for this little flock. అవును తండ్రి, మేము ఆశీర్వదింపబడ్డాం. Yes, Lord, we are blessed. అనేక విషయాలు మేము నేర్చుకున్నాం. And we have learned so many things. ఆ భక్తులు ఎలాగ ఓల్డ్ టెస్ట్మెంట్ లో జయించారో చూసాం. And we saw how the Old Testament saints have overcome. న్యూ టెస్ట్మెంట్ లో మాకు ఇవ్వబడిన సూత్రాలు ఏంటో నేర్చుకున్నాం. And we have learned the principles that you have given ఈ for దినం us. కూడా గొర్రెపిల్ల యొక్క రక్తము సాక్ష్యం బట్టి జయించాలని మేము చూసాం. And even today we saw that we have to overcome through the blood of the Lamb and the word of their ఈ testimony. దినం వరకు నడిపించిన మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Lord, we thank you for you have led us till this నీ day. ఆత్మే నడిపించింది కాబట్టి నీకు వందనాలు, స్తోత్రం. Lord, because your spirit has led us, we thank you, మేము Lord. నేర్చుకున్నది నూరంతులు మాలో ఫలించాలి. Lord, whatever we have learned, it should bring forth ఏ 100-fold. విషయమైనా మేము జయించాలి. Anything, Lord, we have to అది overcome. చిన్నదో పెద్దదో మేము జయ జీవితమే జీవించాలి. Whether it is small or big, we should live a victorious life. నిరాశకి చోటు ఇవ్వకూడదు. Lord, we should not give place for discouragement. ధైర్యపరిచే ఆలోచనలకు చోటు ఇవ్వకూడదు. We should not give place for discouraging thoughts. వ్యతిరేకమైన తలంపులకు చోటు ఇవ్వకూడదు. We should not give place for, Lord, all the unfavorable thoughts. Opposing thoughts. ప్రభువా, ఆమె కార్మైకల్ వలె మా మనస్సును తలుపు వేసుకున్నట్టు నేర్పించాడు. Lord, help us like Amy Carmichael to close the door of our minds. మాకు సహాయం చేయండి. Lord, help us. డియట్రిచ్ బాన్హోఫర్ లాగా దినదినం ఉదయాన్నే నీ సన్నిధిలో కనిపెట్టి శక్తి పొందుకునే భాగ్యం దయచేయండి. Like Dietrich Bonhoeffer, Lord, help us to come to you every morning in prayer and receive your strength. ప్రతి దినం జయ జీవితం మాకు దయచేయండి. Give us victorious life each day. ఇంతవరకు ఇచ్చిన జయములన్నిటిని బట్టి వందనాలు. We thank you for all the victories that you have given to ఎన్నో us. పోరాటములు వచ్చి మాకు జయమిచ్చారు, స్తోత్రము. And in so many battles, Lord, you have given us victory. మీరు ఇంకా నడిపిస్తారు, నమ్మదగిన దేవుడే, మీకు వందనాలు. And you will still lead us. You are a faithful God. మీకే స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. We give you all the praises and glory. In Jesus' wonderful name we pray. ఆమేన్. Amen. ఆశీర్వాదంతో మనం స్టడీ ముగించు. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం సదాకాలము తోడే ఉండి జయ జీవితంలో నడిపించునుగాక. Amen. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. Praise the Lord.